నేపథ్యం ఏంటంటే మొన్న 4వ తేదీ నాడు మా పార్టీ అధ్యక్షుల దగ్గర ఒక సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద ప్రభుత్వం 6 నెలలైంది వచ్చి, నూతన ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం చేస్తున్న విధానాలు, చేస్తున్న కార్యక్రమాలు ఒకసారి సమీక్షించుకొని ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వానికి తెలియజెప్పుతూ దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి ఆ సౌకర్యాలు అందే ఏర్పాటు చేయాలనేది తీసుకున్నాను. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తుఫాన్లు వచ్చాయి, అకాల వర్షాలు వచ్చాయి. పంట చేతికి వచ్చిన సమయంలో, కోతలు జరుగుతున్న సమయంలో కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా వర్షానికి ఆ పంట అంతా కూడా తడిచిపోవడం, దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఏదైతే ధాన్య సేకరణ చేస్తారో ప్రభుత్వ విధానం సరిలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం పత్రికల్లో కూడా వచ్చాయి. అది మేము చెప్తున్న మాట కాదు, అన్ని పత్రికలు, అన్ని మీడియా కానీ, ప్రజలు కానీ, రైతులు అందరం కూడా ఒకేసారి ఏక వచనంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటాయి. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా, మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్, ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి పెట్టాం. దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాకపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ, లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందే ఏర్పాటుని రైతాంగానికి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి, ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తే, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రోప్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, పై వచ్చే నెలలో అయితే ₹20. ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసా. మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉన్నా, 9,000 కోట్లు, 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న CMD దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే
జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఇవ్వనీకంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లోనే వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని చెప్పని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతి పత్రం కలెక్టర్కి ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరం కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టామన్న విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీ బాధ్యతను గుర్తెరిగి ఏదో వైసీపీ పార్టీ చెప్తుంది, ఏదో ప్రతిపక్షం చెప్తుందనే కాకుండా ఒక పెద్ద మనసుతో ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ రైతులు ఇబ్బంది పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో ఒక విధానాన్ని పెట్టి మరి మద్దతు ధరని వారికి వచ్చేట్లు ఏర్పాటు చేస్తూ మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మీరు ఎక్కడ ఏ ఒక్కటి ఇబ్బంది పడకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా రోల్ బ్యాక్ చేసి ప్రజలకి సౌలభ్యం కల్పించాలని చేస్తున్నాము. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగం మా బాధ్యత, దాంట్లో భాగంగా కాదు. 6 నెలలు సమయం ఇచ్చాం. ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చింది, ఎన్నో వాగ్దానాలు చేసింది. సూపర్ 6 అన్నారు, అది నెరవేర్చుదని వెయిట్ చేశాము. ఆ సూపర్ 6లో ఒక 1000 రూపాయలు పెన్షన్ తప్ప, ఒక సిలిండర్కి ఇచ్చిన 200 కోట్ల రూపాయలు తప్ప, అది కూడా 3 సిలిండర్కి ఇవ్వలేదు తప్ప ఏమీ చేయలేదు. వాటితో పాటు ఏదైతే డే టు డే యాక్టివిటీ జరగాలో, రైతాంగానికి ప్రొక్యూర్మెంట్ జరగాలో సరిగ్గా రావట్లేదు. రైతాంగం ఇబ్బంది పడుతుంది, దీనివల్ల నష్టం వస్తుంది. రైతులకి మన వినియోగదారుడికి ఇచ్చిన కరెంటు మీద ఇచ్చిన ఛార్జీలని మరి తగ్గించడం సరికదా, తగ్గిస్తామని కనీసం ఉన్న ఛార్జీనే కాకుండా ఇంకా ₹20 పైసలు అదనంగా మరి వేయడం అనేది చాలా దురదృష్టం. దాని మీద మాట్లాడుతున్నాం. ఎన్నికల్లో డ్యామేజ్లు చేసింది వాళ్ళ కుటుంబ రాజకీయాలు, వాళ్ళకున్న స్వార్థం, వాళ్ళకు వచ్చిన విద్యలన్నింటినీ కూడా టక్కుడమ్మ అన్నింటినీ కూడా టైం పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు, సరే మేము నష్టపోయాం పక్కన పెట్టిన ఎత్తు. భారత రాజ్యాంగంలో దేశంలో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ కానీ, ఆపరేషన్ గరుడ కానీ, లేదా సిబిఐ కానీ, ఎక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్లో లేవని చెప్పని ఆ కంటైనర్లు సీజ్ చేసి ఒక ఇద్దరిని అరెస్టు పెట్టి ఈ కార్యక్రమం చేసి వాళ్ళు లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందో ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని మన ఒక్క విషయాన్ని రేపు ఉదయం మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తున్నాను, రేపు అది కూడా రిలీజ్ చేస్తాను. చాలా సంతోషం. మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తెలియచెప్పడం నుంచి చాలా సంతోషిస్తున్నాను. కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు, ఫెయిల్ అయినందుకు
ఆ అధికారుల మీద ఏది మీద చర్యలు తీసుకుంటారు. ఎంత నేషనల్ వేస్టు, ఎంత టైం వేస్టు, అంత వేగ్గా, అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు పనిచేస్తున్నాయంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మన దేశం పరువు ఏం కాను, ఇంటర్పోల్ పరువు ఏం కాను, సిబిఐ పరువు ఏం కాను, గరుడ ఆపరేషన్ తాలూకు పరువు ఏం కాను. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని ఈ విధమైన ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి, మన అమిత్ షా గారికి, హోంమంత్రి గారికి రేపు ఇంకో లేఖ కూడా రేపు రాస్తున్నాం. అది కూడా మీకు రిలీజ్ చేస్తాను. నేను జరగలేదు, జరిగింది, తప్పించారు, తప్పించలేదు అనే వ్యవస్థలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు? వై బికాజ్ అంటే అత్యుత్తమైన సంస్థలు ఫెయిల్ అయ్యిందంటే అయితే, లేకపోతే సంతోషం. అయితే ఈ పాస్ ఆన్ చేసిన మీద చర్య తీసుకోవాలి కదా అధికారుల మీద. తీసుకోండి, ఎవరి మీద తీసుకుంటారు? అకౌంటబిలిటీ ఎవరి మీద చేస్తారు? ఇంత నేషనల్ వేస్ట్కి, ఇంత సమయానికి, ఇంత ఆ ఏజెన్సీలకు వచ్చిన మచ్చకి ఎవరు బాధ్యులు? లేదు అంటే ఎవరైనా దీన్ని మేనేజ్ చేసినంటే వారి మీద చర్యలు తీసుకోండి. సమ్మస్ట్ అకౌంటబిలిటీ ఉండాలి దీంట్లో. వేగ్గా ఉంటే మాత్రం దేశం తాలూకా పరువు ప్రతిష్టలకి, పేరు ప్రతిష్టలకి ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇలాంటి వ్యవస్థలు కానీ, మేనేజ్మెంట్లు కానీ అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది సమ్మడి. కాబట్టి నేను రేపు లేఖ రాస్తున్నాను, అమిత్ షా గారు పంపిస్తాను, సాక్షాత్ ప్రధానమంత్రి గారికి కూడా పంపిస్తాను. వీలైతే సమయం అడిగి నేను నా ప్రత్యేకంగా కూడా దీన్ని తీసుకెళ్ళిస్తాను. నాట్ ఓన్లీ సిబిఐ, ఇది గరుడ ఆపరేషన్ గరుడ తాలూకా ప్రక్రియలో భాగంగా ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ట్రాక్ చేసుకొస్తూ సిబిఐని ఇన్వాల్వ్ చేసి 3 ఏజెన్సీలు దీంట్లో ఉండి కస్టమ్స్లతో కలిపి ఇవాళ ఏమీ లేదు తుస్సుమనిపించేస్తే సంతోషం. మాకు వైజాగ్లో ఎక్స్పోర్ట్ జరగలేదు అదన్నా హ్యాపీ. ఎందుకంటే వైజాగ్ ప్రజలుగా, ప్రజాప్రతినిధిగా మాకు ఆ మచ్చరాలేదు మా పోర్ట్కి అన్న వేరే హ్యాపీ. బట్ సైమల్టేనియస్లీ ఆ రోజు బదనాం చేసి రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కుతంత్రాలు చేసుకుని చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ఆ సంస్థల తాలూకా పేరు ప్రతిష్టలు ఎవరు దాని బాధ్యులు? ఇంత వేగ్గా, ఇంత మిస్లీడ్ చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరు బాధ్యులు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? సంబడి అకౌంటబుల్. ఓడిపోవడానికి ఇది ఒకటి కారణంగా సో మెనీ కారణాలు అవ్వచ్చు. కానీ ఇలాంటి మేనిపులేట్ ఇది అందుకే నాన్న కదా, అది ఎన్నికలకి దీనికి సంబంధం ఉన్నదా పక్కన పెట్టుకుంటే ఆ సంస్థకు వచ్చిన ఎంత నష్టం, ఆ సంస్థలు తాలూకా పెట్టుకుని ఎన్నికల కోసమే కానీ దీన్ని ఆపరేషన్లో ఉపయోగించుకుంటే సంస్థల తాలూకు పరువేయం వల్ల, ఈ దేశం పరువేయం వల్ల, ఈ దేశం తాలూకు ప్రతిష్టం వల్ల ఎవరు దీంట్లో తప్పు చేశారు, ఆ తప్పు బయటపడాలి. బాబు నేను ఇందా చెప్తాను, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కాదు. నేను రాజకీయాల కంటే నాకు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం. నాకు రాజకీయాల కంటే వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థలో ఎక్కడ ఎలాంటి మిస్లీడ్ అయ్యి ఎలాంటి కోణాలు జరగకూడదు. వ్యవస్థ బాగుపడాలి. ఎవరున్నా సరే వారు క్షమించడానికి కాదు. సంబడి దీంట్లో బాధ్యుల్ని చేయాలి. చేయకపోతే మాత్రం వ్యవస్థలు నష్టపోయినట్లు, ఇది మేనేజ్మెంట్ జరిగినట్టు. చేయకపోతే ఎందుకంటే దేశంలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలే. సాక్షాత్తు ఆపాదించారు బ్రెజిల్ ప్రధానమంత్రితోనే పాపం అమ్మాయి ఇక్కడ సాయిరెడ్డి గారికి వచ్చి ఆరుతో లింకులు ఉన్నాయని చెప్పారు. సరే, అవి ఇప్పుడు తేటతలం అయిపోయింది, అవి పక్కపడండి. ఇవన్నీ రాజకీయాల్లో ఒకరు బుర్ర తల్లుకోవడం. కానీ వ్యవస్థలకు రాజకీయాల్లో రాకూడదు కదా. వ్యవస్థలకి ఒక బాధ్యత ఉండాలి కదా. ఇంటర్పోల్కి కానీ, లేకపోతే ఆపరేషన్ గరుడకి కానీ, లేకపోతే సిబిఐకి కానీ ఏం చేస్తున్నాయి ఇవి. కాబట్టి నేను ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి ప్రత్యక్షంగా నేను అపాయింట్మెంట్ అడుగుతాను. ఒకవేళ నాకు దొరకకపోతే నేను ఆ లేఖల్ని వాళ్ళ ఆఫీస్లో ఇచ్చి దీని మీద జరపని అడుగుతాను. దాని మీద ఎవరు అకౌంట్ సరే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు దీనిలాగా ఉంటుంది, ఈ ఆపరేషన్ గరుడలాగా.
ఇవన్నీ ఆడుతుంది. ఇప్పుడు నేను వద్దు అన్నాం అనుకో, ఈ వద్దు అన్న మాంతరా. ఇప్పుడు 6 నెలలు అయింది, ఎన్ని దర్యాప్తు చేశారు, ఏం జరుగుతున్నాయి వేసుకోమని. జిల్లా కోర్టు కాకపోతే డివిజన్ కోర్టు వేయమనండి. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్, వేసుకోమనండి సార్, మాకు అభ్యంతరం లేదు. నేను మొన్నటి రోజున అడిగాను, మళ్ళీ రేపు లెటర్ రాస్తున్నాను. ఏది మన సిట్ని బయట తీయమనండి. అదే అప్పుడు మేము చేయలేకపోయాము, ఇప్పుడు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయాము? వేరియస్ కారణాలు. ఓకే ఫైన్ ఫైన్, ఇవాళ చేయొచ్చు కదా. నేనే అడుగుతున్నాను కదా, డిమాండ్ చేస్తాను కదా. ఎందుకు చేయకూడదు? సిట్ ఎవరు వేశారు? టీడీపీ గవర్నమెంట్ వేసింది, దాన్ని వైసీపీ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది. మళ్ళీ ముందు వచ్చి 2009 నుంచి అన్నారు, 2009 నుంచి కాదు 2014 నుంచి అన్నారు, దాన్ని 2004కి ఎక్స్టెండ్ చేశారు. ఫైన్, ఎందుకంటే 2004లో మేము అందరం మంత్రులని. ఫైన్. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసింది. ఫైన్. అందులో ఈ లోపల మేము ఖాళీ అయిపోయాము, మేము ఓడిపోయాము. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు కదా. ఎవరు దొంగలో, ఎవరు దొరలో, ఎవరు దోపిడీదారులో, ఎవరు భూబకాసుల్లో, ఎవరు దోచుకున్నారో వస్తాయి. ఎందుకు చేయట్లేదు? ఈ రెవెన్యూ సోర్సులు పెట్టుకునే ముందు ఇది ఓపెన్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వానికి. తెలిస్తే కదా నాయకులంతా బయటపడతారు కదా. ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అది కూడా అడుగుతాను రేపు. మీరే చెప్పాలి దానికి. నేను అనుకునే కంటే ఎందుకు చేయట్లేదని, మా ఆయాంలు ఎందుకు చేయలేదు మీరు చెప్పండి. మీ ఉద్దేశం చెప్పండి. అలాగే ఆయాంలో కూడా అందుకే ఇప్పుడైనా చేయదు కదా. వ్యవస్థల్ని ప్రజాప్రతినిధులు మేనేజ్ చేయడం అనేది తప్పు. నేను ఇందాక చెప్పాను, వ్యవస్థలు పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగా పటిష్టంగా ఉంటాయి. వ్యవస్థ మీద నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఈ చెప్తున్న సోకాల్ లీడర్లు ఎవరికైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో కలిపి ఆ సిట్ని ఓపెన్ చేయమనండి, యాస్ తీసుకొని పంపించమనండి. ఏం జరుగుతుంది? ఎవరు ముద్దాయిలే తాగుతారు, ఎవరు దోపిడీదారులు తాగుతారు, ఎవరు భూబకాసులు తాగుతారు. మళ్ళీ కావాలంటే ఇంకో కొత్త వేసుకోండి, ఎవరుతాడు ముందు పాత ఓపెన్ చేయి, కొత్త వేసుకో. ఎందుకు చేయట్లేదు? అది నా డిమాండ్. మరి మేమున్నాం కదా 2004 నుంచి ఈ ప్రాంతంలో ఉన్నానే కదా. నేను 15 సంవత్సరాల మంత్రిని కదా. హైయెస్ట్ కాలం 2004 నుంచి 2029 అంటే 15 సంవత్సరాలు నేనే మంత్రి అన్నాను. ఏం తప్పే ఉంది? ఏంటి ఎందుకు వేయట్లేదు? ఇంకా చెప్పండి. వేసారు దాంట్లో ఎమ్మెల్సీ లేదు. ఎమ్మెల్సీలు కూడా ఈమెయిల్ లెటర్ రాశాను. స్పీకర్తో మాట్లాడాను, మా చైర్మన్తో మాట్లాడాను, సెక్రటరీతో మాట్లాడాను, ఎగ్జిక్యూటివ్ మినిస్టర్తో మాట్లాడాను. సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. హౌస్ కమిటీలో 2 కమిటీలు ఉంటాయన్నారు, 2 హౌస్లు ఉంటాయన్నారు. కానీ ఎమ్మెల్సీలు లేరు కాబట్టి ఎమ్మెల్సీలు కూడా ఇంక్లూడ్ చేయండి దయచేసి అని చెప్పి లెటర్ రాశాను. మరి అందుకే మమ్మల్ని చేయడం అనేది చాలా దురదృష్టం. మరి ఎందుకు? మరి కారణం ఏంటో మరి దాంట్లో లోపాకారి ఏంటో మాకు తెలియట్లేదు. హౌస్లో ప్రామిస్ చేసి సభా సాంప్రదాయం హౌస్ కమిటీ ఉంటే 2 హౌస్లు ఉండాలి, ఒక హౌస్ ఉండడానికి కాదు. కానీ మరి ఎగువ సభ ఎందుకు పెట్టలేదు, ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు, శాసనమండలి ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాకారి ఏంటో మరి ఉన్న లాలుచి ఏంటో నాకు ఐ డోంట్ నో. నేనైతే లాలుచి ఉంది అనుకోను, కానీ అశ్రద్ధ లేదు ఏమైనా ఒత్తిడి అలాంటి ఉంటే దయచేసి మంచి సంప్రదాయం కాదు, వేయాలని నా డిమాండ్. మేబీ సార్ నేనంటే నేనే అడుగుతుంటే మళ్ళీ మాట్లాడు. దీంట్లో ఎప్పుడు కూడా వ్యవస్థ వేరు, వ్యక్తులు వేరు. నేను వ్యక్తిని, అలాగే సైమిల్టేనియస్గా నేను ఒక పార్టీకి చెందిన వ్యవస్థలో ప్రధాన భూమికి పోషిస్తున్నవాడిని. నా ఇంట్రెస్ట్ పీపుల్, నా ఇంట్రెస్ట్ నా పార్టీ, తర్వాతే పర్సనల్. ఆ లైన్ ఉండాలి తప్ప నా పర్సనల్ ముందు, తర్వాత వచ్చి పార్టీ, తర్వాత వచ్చి ఇదంటే లాభం లేదు. అది నేను అంటుంది.
ఇంకేమున్నాయా? కానీ ఒకటి మాత్రం థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకు? వై మేము వచ్చి ఎప్పటికప్పుడే పెడుతున్నాం. ఏవి పేరెంటు స్టూడెంటు కమిటీలు అవన్నీ సంవత్సరానికి 3 సార్లు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం. ఇప్పటికైనా పెట్టారు, సంతోషం. కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే నాడు నేడులో మేము వేసిన బెంచీలు, తయారు చేసిన స్కూల్స్లో మేము పెడుతున్న మెను, మధ్యాహ్న భోజనం, దానాన అవి తిని ఆ బెంచీల మీద కూర్చొని వాళ్ళని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు, ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం. ఎందుకంటే తప్పలేదు, ఇంకా ఇన్విటబుల్ అయిపోయింది. ఆ బెంచుల మీద కూర్చోక తప్పలేదు, ఆ స్కూల్లో మన అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు, ఆ భోజనం తినక తప్పలేదు. ప్రభుత్వం నేను కాదనలేదు, ఏమీ చేయలేదు. నేనంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ని వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా, దానికి మాట్లాడుతాను తప్ప ఇదంతా ప్రభుత్వం. ఇది చంద్రబాబు జోబులతో, సత్యబాబు జోబులతో, జగన్మోహన్ జోబులతో కాదు, లేకపోతే లోకేష్ జోబులతో కాదు. ఇది ప్రభుత్వంతో ఎవరిదైనా. కానీ నేను మాట ఇవ్వాల్సింది, కనీసం ఆ ఆన్ గోయింగ్ ప్రోగ్రాంలో ఎక్కడైతే ఆ నాడు నేను ఉన్నాయో అది కంప్లీట్ చేస్తానని చెప్పవలసిన. ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే పాప ఆ ఊళ్ళో సంతోషించేవారు, ఆ పేరెంట్స్ సంతోషించేవారు, ఆ విద్యార్థులు సంతోషించేవారు. అది చేయలే. అది ఒకటి చేసుంటే బాగుంది. సరే అలాగా ఏది మా తల్లికి నీకు 15 అది అలాగా రామకాశ కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే ఇవాళ మా డిమాండ్, మొన్న శాసనమండలి అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరికి చెప్తారో లేదో, మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం లాస్ అయినట్టు అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. ఏంటి ఒకవేళ ఇస్తే సంతోషం, ఇప్పటికైనా సరే లేట్ అయింది ఇవ్వాలి. కానీ ఆ నాడు నేడు పనులు మాత్రం చెప్పి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో, ఎవరి మీద దాసంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకోవడం కాదు. పిల్లలు, మన పిల్లలు సుమారు 60 లక్షల మంది పిల్లలు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అది నా రిక్వెస్ట్. ఇదే దాని మీద చూపెట్టారు. అలా చెప్తారండి. నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్తుందా? సూపర్ 6 6 ఇచ్చావు, థ్యాంక్స్ చెప్పేవాడిని. 6 చెప్పి కొసరుగా ఒకటి ఇచ్చి అంటే ఎలాగా? ఆ 15,000 ఇచ్చావు అనుకో, నీకు 15 ఆడపిల్లకి 15, 50 సంవత్సరాలు తల్లికి అది ఇచ్చావు. అప్పుడు ఎప్పుడు దశంటే ఇప్పుడు మద్యపానానికి నువ్వు దీనికి తేడా ఉంది బస్సు. మద్యపానానికి దీనికి తేడా ఉంది. నువ్వు ఏదేదో అంటే మళ్ళీ బయట అంటారు, మా దొంగ వచ్చానికి 2-3 ఓ సామెత అదంటే అమ్మమ్మ మళ్ళీ ఈ సమాధానం గురించి మాట్లాడి, కులాల గురించి మాట్లాడి అంటారు అనేవాడు కదంతా. ఏది పిల్లకి గడ్డానికి అని అది ముడిటి నువ్వు. అది ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు దశల వారీగా ఓకే, దశల వారీ ఫైన్. ఎప్పుడు ఒక స్టాండ్తో మేము చెప్పాం, ఫస్ట్ ఇది చేస్తాం, దశల వారి ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అని చెప్పిస్తాం. టైంలో చెప్పాలిగా వచ్చే ఎన్నికలని చెప్పి మేము చెప్పినట్టు చెప్పి తప్పే ఉంది. మేము చెప్పి అందుకే అన్నాను, మేము దాన్ని చేదో చెప్పాం కదా, ఈ 5 సంవత్సరాలకి లేదని. క్వాంటిటీ తాగే క్వాంటిటీని తగ్గిస్తాము, ధరలు పెంచి వాళ్ళు తాగితే షాక్ కొట్టినట్టుగా అనిపిస్తామా అని చెప్పాము. అది చేసాము, మేము మార్చుకున్నాం కదా. మీరు అలా చెప్పండి. నేనేమనుకుంటే దానికి ఒక సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి. నాకు పాసింగ్ మార్కులుగా అయిపోద్ది, వేగ్గా అయిపోద్ది. అందుకని బాగోదు, వేగ్గా అయిపోద్ది. ఎందుకంటే నిన్న ఆయన అది చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండేది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియము, మరి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడున్న మనందరం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా చెప్పండి. బలవంతం పెట్టాము మేము. సుమారు 68% మంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్న పిల్లలకు వచ్చి
ఏమనంటే తెలుగులో చదవాలని ఒక మహానుభావుడు వచ్చి తెలుగులో ఉండాలి, మీరు తెలుగులో అన్నాడు. ఇక్కడ నుంచి ఏ చెన్నైకో ఏ ఢిల్లీకో ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం? నేను తెలుగుని అది ఉండాలా, కానీ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి కదండి. హిందీ ఇంగ్లీషును పొద్దుని దాన్ని పెట్టి ఆ నేర్చడానికి ట్రోఫీలు పెడితే ఆ ట్రోఫీలు ఆ సెక్షన్ తీసేసి సిబిఎస్ సిలబస్ పెడితే సిబిఎస్ అది ఆపేసి ఎందుకు ఇది? నువ్వు ఎవరైనా కోపం ఉంటే ఇంకేదో ఉంటే చెయ్యు. అది దీనివల్ల సమాజానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చే ఆపుతేలాగా. అడిగారు కదా, నేను తల్లు మీటింగ్లో అడిగారు కదా, అడగలేదు చెప్పండి. మీ టీవీలు మీ పేపర్లో రాశాయి కదా, అడిగినట్టుగా ఎందుకు బాబు అవి ఆపారు అవి పట్టండి అడిగారు కదా. ఎందుకు ఆపారు అవి? అంతకుముందు నీకు జ్ఞాపకుండా ఉంటుంది, ఎవరు మన ఈ మినిస్టర్ గారు, ఎవరు సివిల్ సప్లై మినిస్టర్ గారు. అప్పుడు మినిస్టర్ కాదు. ఈ టోపుల మీద ఏది ఇది ఏఐ మీద, అలాగే హైయర్ ఎడ్యుకేషను ఇది పెట్టాం కదా, పద్మశ్రీ అవార్డు అది తీసుకొచ్చి విదేశాల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టాం. కుంభకోణాలు జరిగిపోయి వేల కోట్ల రూపాయలు తినేసాను. మరి వాళ్ళదే కదా గవర్నమెంట్. మరి తినేసామో లేదు లెక్కలాదనే ఉంటాయి కదా, ఎవరికి ఎంత ఇచ్చామో లెక్కలాదనే ఉంటాయి కదా. బైజూస్ లెక్కలాదనే ఉంటాయి కదా, తినేసామో లేదా చూసుకోవచ్చు కదా. ఫ్రీ అని చెప్పిన ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలకి మాట్లాడడానికి పనికొస్తాయి, కానీ వాస్తవికతగా దానివల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదనేది చూసుకోవాలి. నేనేం వాళ్ళలాగా వచ్చి కుస్తీపడిలో ఛాలెంజ్లు నేను సవాళ్ళు చేయను, కానీ అవసరం అన్నీ చూస్తాం. కానీ ఏది మంచి ఏది చెడు, మంచి కార్యక్రమం కొనసాగించు. లేదు నీకు ఏదైనా దానివల్ల ప్రజలకు ఇబ్బంది పడుతుంది, విద్యార్థులకు ఇబ్బంది పడుతుంది, దాన్ని మార్చుకో, తప్పు కాదనలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏది 117 జీవో కానీ ఈ జీవోల గురించి కానీ స్కూళ్ళు మూసేసామన్నా చూసా, ఏ ఒక్క స్కూల్ కూడా మూయలేదు. విలీనం చేసాం, విలీనం చేసిన ఈ స్కూల్ మూయలేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జోగు ఇది, ఇక్కడ 1 నుంచి 5వ తరగతి ఉంది, ఇక్కడ 1 తరగతి ఉంచాము, 3వ తరగతి తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపాము. ఏది ఉన్నత పాఠశాల కలిపాము, 9వ తరగతి ఉందని 10th క్లాస్ ఉందని కలిపాము. కానీ 1-2 మూయలేదు. ఇదే స్కూల్ ఒక ఊర్లో పెట్టామంటే ఆ ఊర్లో ఏదో ఘనతాలకి మా ఊర్లో స్కూల్ ఉంది చదువుకు. ఇవాళ కూడా చెప్తాను, ఒక స్కూల్ మూయలే. రేపు ఉదయం పేపర్లో మీరు ఈ ఊర్లో స్కూల్ మూస్తారని వేయండి, చూసాము నిజమే కదా, తప్పు చెప్పానని నేను సరిదిద్దుకుంటాను. అది ఎందుకైనా చేసాము. టీచర్లకు కూడా ఏం చెప్పామంటే 117 జీవితాలుగా దానికి స్పిరిట్ ఏంటి, మినిమం 19 పిల్లలు ఉంటే ఒక టీచర్, 19 దాటి 20 మంది దగ్గర ఉంటే 2 టీచర్లు. ఇప్పుడు 117 తీసావు, మళ్ళీ టీచర్లు అందరూ నా మీద వచ్చి ఊరిగా ఇది చూసింది అంటారు. ఇప్పుడు 20 మంది పిల్లలు ఉన్న 5 టీచర్లు రికమెండ్ చేసుకుని ఆ ఊర్లోకి వచ్చి ఉద్యోగం చేస్తే ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? మేము పెట్టింది అంతే తప్ప ఇంకంతగా. అది కూడా ఏంటి, అలా అంతా మాట్లాడి అన్నీ చేసాం. ముందు 30 మంది 40 మంది ఉండేవారు. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని 20 కుదించాను. వాళ్ళందరూ అడిగితే, టీచర్లు అందరూ అడిగితే మేము 20 మంది ఉన్నారు కదా, 20 మంది లేకుండా 5 టీచర్ల స్కూల్లో ఉంటే ధర్మం కాదు కదా అని మా ప్రభుత్వ విధానం. సో అందుకు చేస్తామండి తప్ప ఇంకొక ఆలోచన కాదు, ఇంకేమున్నాయి వైజాగ్ పెరిగి దాని మీద రోజు ప్రజలే ధర్నాలు చేసుకుంటున్నారు. దాని మీద రాజకీయ పార్టీలు చేయక్కర్లేదు, ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. హార్ట్ బర్న్ లోనే ఉంది ఇది. మరి ఇది కూడా ఉంటుంది కదండి అంటే ఇది కొద్దిగా ఫ్లాగ్ చేయడానికి ఇది కూడా ఉంటుంది, కానీ ఫ్లాగ్ చేయాలి. ప్రభుత్వం
చూసి అది మేము చాలాసార్లు మాట్లాడాం, చాలాసార్లు చెప్పాం. ఇది నిత్యావసర ధరల మీద అవన్నీ వాటి మీద అన్నిటి మీద. సార్ మీకు ధాన్యం కొనుగోలులో 2 రకాలు ఉంటాయి సార్. తెలుగుగా మాట్లాడడానికి పరచూరు బ్యాస్ అనే సినిమా డైలాగ్స్ రైట్లు ఉంటాడు. ఏంటి ఇదైనా మాట్లాడచ్చు అదైనా మాట్లాడచ్చు, ఆ టైప్లో ఉంటే కాదు. వాస్తవం కదా. ధాన్యం కొనుగోలు ధాన్యం ఎలా ఉంటుందంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏరియాల్లో ఉన్న కాలమానం ప్రకారము, అక్కడ వర్షపాతం ప్రకారము, వాతావరణం ప్రకారము ఒక సంవత్సరం వచ్చి ఎక్కువ పడుతుంది, ఒక సంవత్సరం తక్కువ పడుతుంది. తక్కువ పడిన దాంతో లెక్కెట్టుకొని ఎక్కువ పడినప్పుడు వచ్చి నువ్వు పడింది చేసి తక్కువ పడినప్పుడు దాంతో లెక్కెట్టుకుంటే ఎలాగవుతుంది చెప్పండి. అది ఇంకా రేపు కాకినాడలో ఉంది, రేపు వెళ్తున్నాను, అప్పుడు అక్కడ మాట్లాడతాను. అది కాదు నేను పోటీ నా పార్టీ మీటింగ్ ఇక్కడ ఆడితే రేపు కాకినాడలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఆ పోర్టు గురించి, ఈ రేషన్ బియ్యాల గురించి, ఎస్సీజెడ్ల గురించి, రామకృష్ణ గారు రాసిన ల్యాక్ గురించి అన్నీ అక్కడ మాట్లాడుకుంటాం. అన్నీ అది ఊరికే చేసామంటే మరి చేస్తే వీళ్ళు ఈనాడు పత్రికలో ఎందుకు ధాన్యం సరిగ్గా ప్రొక్యూర్మెంట్ జరగలేదు, మీ ఈనాడు పత్రిక ఎందుకు రాయాలా? ప్రజల తరపున రాసుకోవచ్చు. ఎస్, మీరు వచ్చి ప్రజల తరపు మాట్లాడతారు, మేము వచ్చి మా సొంతం కోసం మాట్లాడతాం. అంతే కదా, మా సొంతం కోసం. అంతే అంటే వాస్తవమే కదా. మరి మేము మాట్లాడింది వాస్తవమే కదా. కానీ అధికారుల మీద తోస్తాం, అధికారుల మీద తోస్తాం. ఓకే, అధికారులు మానిటరింగ్ చేయవలసింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఒక తప్పు జరుగుతుంది, అందుకే కదా. దానికి ఎందుకు రాజకీయ పార్టీని ఎందుకు తీసేస్తారు, ఎందుకు ముఖ్యమంత్రులు మాట్లాడతారు, ఎందుకు సంబంధిత మంత్రులు మాట్లాడతారు? ప్రజాస్వామ్యంలో బాధ్యత తీరు మానిటరింగ్ అవసరం. వీళ్ళు తీయకుండా తిరగా మధ్యలో వాళ్ళు లేకుండా వీడికి యంత్రం రాదు, ఆయన వచ్చే మాకు సరిగ్గా వాయించలేదంటే ఎలాగొద్ది, వీడు సెట్ అయిపోయి వీళ్ళు సెట్ అయిపోతారు, ఇది వచ్చి వాయించదంటే అలాగా జరిగే విషయాలు అవి. ఇంకేమున్నాయా మీకు బ్రెయిన్ స్టార్మింగ్? ఎలాగా మీరు పత్రికలు రాస్తారని కాదు, మీరు రాసినా రాయిపోయినా అది చదువులేదు, కానీ మీకు నాలెడ్జ్ ఉండాలని, మీకు నాలెడ్జ్ ఉండాలని డిస్కషన్ కోసం నాకు తెలిసింది. అలాగే నేనేమో మేధావిని, నేనేదో పెద్ద ఇదిగా పండితులని కాదు, అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. నమ్మి చెప్తున్న మాటలు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్.